అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన టాపిక్ పరువు నష్టం దావా అంటే డిఫామేషన్ కేస్. పరువు నష్టం దావా కేసు అంటే ఏంటి, ఎందుకు వేస్తారు, ఎటువంటి పరిస్థితులు వేస్తారు, ఏ సందర్భాల్లో వేస్తారు, ఎవరి మీద వేస్తారు, శిక్షలు ఎలా ఉంటాయి అనే అంశాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యమైన వీడియో కనుక స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ మూవ్ టు ద వీడియో. డిఫామేషన్ కేసు అంటే లేనిది ఉన్నట్లు చెప్పడం, ఎవరికైనా పరువు భంగం కలిగించే విధంగా మాట్లాడిన వ్యక్తుల మీద కానీ, కంపెనీల మీద కానీ, రాజకీయ నాయకుల మీద కానీ ఒకరి మీద ఒకరు ప్రముఖుల గౌరవ మర్యాదలు భంగపరిస్తే అప్పుడు పరువు నష్టం దావా కేసు ఫైల్ చేయవచ్చు. అంటే మాటల ద్వారా కానీ, స్పీచ్ ద్వారా కానీ, సోషల్ మీడియా పోస్ట్లో కానీ పెట్టడం, వీడియో ట్రోలింగ్స్ చేయడం, సైకిళ్ళ ద్వారా, పేపర్లో కూడా బ్యాడ్గా ఎప్పుడు రాయటం, ఇటువంటివన్నీ కూడా నేరాలే. అయితే ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్గా ఉండాలి. అలా కాకుండా ఉంటే అది డిఫామేషన్ కేసులు కావు. అంటే చెప్పింది ఫ్యాక్ట్ రిలేటెడ్గా ఉండాలి. ఉదాహరణకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, అతను లంచాలు తీసుకుంటాడని అందరు చెప్పుకుంటున్నారు. అప్పుడు అతను నా పరుగు భంగం కలిగింది, నేను తీసుకోలేదు, అలాంటి వాడిని కాదు అని నిరూపించుకునే విధంగా ఎవిడెన్సెస్ నుండి కలెక్ట్ చేసుకొని కేసు ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఈ కేసులు రెండు రకాలుగా ఉంటాయి. సివిల్గా దావా వేసుకోవచ్చు, క్రిమినల్గా కూడా వేసుకోవచ్చు. ఎలా ఉంటాయని చూద్దాం. ఒకసారి 498A గృహహింసలో కూడా అక్రమంగా కేసులు పెడుతుంటారు. నా సమాజంలో పేరు పోయింది, చెడ్డ పేరు వచ్చింది, పరువు భంగం కలిగిందనే సందర్భంలో కూడా ఎవిడెన్సెస్తో పరువు నష్టం దావా ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఈ డిఫామేషన్ కేసు రెండు రకాలు, క్రిమినల్ డిఫామేషన్, సివిల్ డిఫామేషన్. క్రిమినల్ డిఫామేషన్ అంటే IPC 499 అంటే ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత 356 సబ్సెక్షన్ 1లో చెప్పబడింది అనమాట. పరువు నష్టం అంటే ఏంటి అని చెప్పింది. దానికి ఇబ్బంది అయినట్లయితే దగ్గరలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయవచ్చు. సెక్షన్ 500 IPC అంటే దాన్ని ఇప్పుడు BNS 356 సబ్ క్లాస్ 2 ప్రకారం భారతీయ న్యాయ సంహిత 356 సబ్సెక్షన్ 1లో క్రిమినల్ డిఫామేషన్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించింది ఎలా ఉంటుంది చెప్పబడింది. అంతేకాకుండా 356(2) కూడా శిక్ష చెప్పబడింది. అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. అప్పుడు వారికి 2 సంవత్సరాల శిక్ష పడుతుంది, జరిమానా కూడా పడవచ్చు. సివిల్ డిఫామేషన్, సివిల్ దావా అంటే సివిల్ రాంగ్ అంటారు. సివిల్ రాంగ్ ప్రకారము స్టేటస్ కలిగిన వ్యక్తిని హోదాను బట్టి దావా వేసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ఎవరికైతే పరువు భంగం కలిగిందో అతనే వెళ్ళి కేసు ఫైల్ చేయాలి. అప్పుడు అతనికి నష్టపరిహారం వస్తుంది. సివిల్, క్రిమినల్ రెండు కూడా ఫైల్ చేసుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు చట్టం ప్రకారం. సాధారణంగా ఈ పరువు నష్టం దావా కేసులు అంటే డిఫామేషన్ కేసులు అనేవి ఎక్కువగా రాజకీయ నాయకులు ప్రసంగాల్లో వ్యక్తిగతంగా విమర్శించడం, వాళ్ళ కుటుంబాలని కానీ, వారి పర్సనల్ లైఫ్ని కానీ విమర్శించడం వల్ల పరువుకు భంగం కలిగి ప్రజలలో చెడ్డ పేరు వస్తుంది కనుక దానికి కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది, శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. అంటే లిమిటేషన్ యాక్ట్ 137 ఆర్టికల్ ప్రకారం 3 సంవత్సరాల్లో కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. భారతీయ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేసే సమయంలో పరువు నష్టం దావాతో పాటుగా ఇంకేదైనటువంటి నష్టాలు జరిగినట్లయితే వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు, ఎవిడెన్స్ ని, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తూ సెక్షన్స్ కూడా యాడ్ చేసి కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. కొంతమంది ఏమంటే మాకు డబ్బు కావాలండి, మాకు ఇంత నష్టం జరిగింది, మా బిజినెస్ గురించి ఇలా బ్యాడ్ గా ప్రచారం చేయడం వల్ల, బ్యాడ్ గా చెప్పడం వల్ల మాకు నష్టం జరిగింది, ఇంత అమౌంట్ కావాలని కోరుకుంటారు. అయితే అటువంటి సమయంలో మీరు ఎంతైతే కోరుకుంటున్నారో దానికి తగినటువంటి కోర్టు ఫీజు ఉంటుంది. అంతేగాని అడిగినంత ఇచ్చేటటువంటి పరిస్థితులు అక్కడ అనుకూలించవు. ఉదాహరణకు ఒక వ్యక్తి వచ్చి, సార్ నన్ను ఇట్లా తిడుతున్నారు అందరూ, అది ఇది పరువు నష్టం వేసేస్తాను అనే అవకాశం లేదు. ఎందుకంటే దానికి తగిన సాక్ష్యాధారాలు ఉండాలి. లేకపోతే ప్రతి ఒక్కరు కూడా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం ఉంది. సరైన గ్రౌండ్స్ కూడా ఉండాలి, సెక్షన్స్ ఏర్పాటు చేయాలి. కాబట్టి తప్పనిసరిగా కేసు ఫైల్ చేసేటప్పుడు అంశాలన్నీ పరిశీలించి మీకు ఎంత నష్టం జరిగింది, అది సివిల్ గా ఉందా, క్రిమినల్ గా మీరు జరిగిందా అనే అంశాలు పరిశీలించుకొని ఒక అడ్వకేట్ గారిని కూడా సంప్రదించి తగు నిర్ణయాలు తీసుకొని మాత్రం అడుగులు ముందుకు వేయాలి. లేకపోతే మీరు అడిగిన కాంపెన్సేషన్ కి డబ్బు రాకపోగా మీ మీదే కౌంటర్స్ కూడా దాఖలయ్యే అవకాశం ఉంది. ఇది గమనించండి. యాజ్ పర్ మై నాలెడ్జ్, I have this much of information. If you like more videos, I will upload different videos. Please share, subscribe, like the button, hit the button. Thank you for watching.